హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ జాయ్. సో వీడియోస్ అయితే లేట్ అయింది. సో దాని గురించి అయితే మళ్ళీ మాట్లాడతాను అనమాట. అయితే ఈ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మాట్లాడాలి. అదేంటంటే మీ అందరికీ తెలుసు, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి వార్ జరుగుతుంది అని అందరూ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉంటారని నాకు అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే, ఇదంతా కూడా World War III దారి తీస్తుందని అయితే అంటున్నారు. అయితే దాని గురించి మనం పట్టించుకోకర్లేదు. బట్ ఇప్పుడైతే వార్ చాలా తీవ్రంగా మారుతుంది. దాన్ని మనం గమనించాలి. ఏమైందిరా అంటే, నిన్నటి వరకు అందరూ జరిగిన అప్డేట్స్ గురించి మాత్రమే విన్నారు. ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వార్ మీద. సో దాన్ని నేను షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంట్రా అంటే, నిన్న March 4th యుఎస్ సబ్మరీన్ అనేది మన ఇండియన్ ఓషన్ దగ్గర, ఇంటర్నేషనల్ వాటర్ అయినా కూడా మన ఇండియన్ ఓషన్ దగ్గర ఒక ఇరాన్ యొక్క షిప్ని టార్పీడోతో అంతం చేసింది. దానిని సముద్రంలో మునిగిపోయేలాగా డెస్ట్రాయ్ చేసింది అనమాట. అంటే ఇరాన్ యొక్క షిప్ని ఇండియన్ ఓషన్ దగ్గర అమెరికా డెస్ట్రాయ్ చేసింది. అయితే ఈ షిప్ ఏంట్రా అంటే, దీని పేరు ఐరిస్ టేనా అనమాట. ఇది ఇరాన్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ షిప్. ఈ షిప్ అయితే మనకి రీసెంట్గా ఇండియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్లో పార్టిసిపేట్ చేసిందనమాట. అది మన వైజాగ్ దగ్గరే జరిగింది ఆ ఈవెంట్. అండ్ అది అక్కడ 131 సైలర్స్తో ఆ షిప్ అయితే ఉంది. అది అక్కడ నుండి రిటర్న్ అవుతున్న టైంలో అండ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పుడు, ఇరాన్ నుంచి చాలా దూరంగా ఉన్నప్పుడు అమెరికా అయితే దాన్ని డెస్ట్రాయ్ చేసిందనమాట. తన యొక్క సబ్మరీన్ టార్పీడో యూస్ చేసి, తన సబ్మరీన్ ద్వారా. అయితే దీనికి రివెంజ్గా మన ఇరాన్ అయితే అమెరికా నుంచి వెళ్తున్న ఒక ఆయిల్ కంటైనరు షిప్, సరిగ్గా ఇంకా మనకి చెప్పలేదు కానీ, ఒక షిప్ని అయితే నియర్ కువైట్ దగ్గర మనకి అరబ్ కంట్రీస్లో డెస్ట్రాయ్ చేసింది. సో ఇదైతే ఈ ఎక్స్ప్లోజన్ అయితే మన ఇరాన్ అయితే చేసింది ఫర్ రివెంజ్ ఆఫ్ ఐరిస్ టీనా షిప్ అనమాట. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ అయితే సౌత్ ఈస్ట్ ఆఫ్ కువైట్ ముబారక్ అల్ కబీర్ పోర్ట్ దగ్గర గల్ఫ్ కంట్రీలో అయితే జరిగింది. అయితే దీంతోపాటు ఇరాన్ పెద్ద వార్నింగే మనకైతే ఇచ్చిందనమాట. అంటే మనకంటే అమెరికాకి అండ్ దాంతోపాటు ఉన్న అలయన్స్ కంట్రీ లైక్ ఇజ్రాయిల్కి కూడా అన్నమాట. ఏంట్రా అంటే, అదేంటంటే ఇరాన్ యొక్క ఐజీఆర్సీ ఏమని చెప్పిందిరా అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇది వచ్చి మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ఆయిల్ యొక్క ట్రేడింగ్కి చాలా ముఖ్యమైన సీ కంట్రోల్ అనమాట. ఇది దాన్ని మన ఇరాన్ అయితే కంట్రోల్ చేస్తుంది. సో అదైతే ఈ టైమ్ ఆఫ్, అంటే వార్ జరిగే టైంలో క్లోజ్ అయి ఉంటుందని అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. మన ఇరాన్ ఈ విధంగా ఎందుకు చేస్తుందిరా అంటే, ఐరిస్ టీనా షిప్ని యూఎస్ఏ డెస్ట్రాయ్ చేయడంలో 87 పీపుల్ని కిల్ చేసింది. ఆల్మోస్ట్ 100 అండ్ 32 పీపుల్ని శ్రీలంక సేవ్ చేశాను అని చెప్తుంది. సో ఈ విధంగా చేయడం వల్ల దానికి గట్టి రిప్లై ఇస్తుంది ఇరాన్ అయితే ఈ వార్లో. అండ్ ఒక రష్యా, చైనా తప్పితే ఇంకా ఏ కంట్రీకి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎంట్రీ లేదని చెప్తుంది. ఇంకా చాలా చెప్పింది.